తులారాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీరు నక్కతోక తొక్కినట్టే 4 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చండి. ఆగస్టు నెలలో ఏంటంటే గనక ముఖ్యంగా మీకు ఈ 3 రోజుల్లో కూడా 3 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక ఈ 3 రోజుల్లో దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా మీ మీద ఉండబోతుందన్నమాట. అలానే మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియోని చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఈ 3 రోజులు ఏం జరగబోతుంది అనేది ఏంటంటే గనక వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక కన్యా అంటే తులారాశి వారండి. తులారాశి వారికి ఏంటంటే కనుక అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి అనమాట. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఎప్పుడు కూడండి అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో అంటే శక్తి దాగుంటుందన్నమాట. గుండెల్లో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికంటే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏంటంటే కనుక ధైర్యాన్ని కోల్పోరండి. అదే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసిన ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. దీనికోసం ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారనమాట. అయినా వీరికి ఏంటంటే కనుక మంచి జీవితం ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు, మంచి జీవితం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే లైఫ్లో ఏదేదో అంటే చూడాలనుకుంటారు, ఏదో గోల్ని రీచ్ అవ్వాలనుకుంటారు, కానీ కొన్నిసార్లు కాలేకపోతున్నారు. అలానే ఏంటంటే కనుక వీరికి కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటేనండి తులారాశి వారికి జీవితం చాలా చక్కగా ఉంటుందన్నమాట. తులారాశి వారికి శుక్రుడు అధిపతి అనమాట. ఈ 3 రోజులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. అలానే దీనివల్ల ఎంతో అదృష్టం అనేది కూడా మీరు పొందబోతున్నారు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి. అలాంటి అంటే ఆటంకాలు అడ్డంకులు ఏవి లేవు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి లేవు అనమాట. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి. కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తారండి. వీరు ఏంటంటే కనుక చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు అనేది ఉంటుందన్నమాట. అందరితో ఏంటంటే గనక ఇష్టంగా ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం అస్సలు నచ్చదండి. వీళ్ళు కూడా ఏంటంటే గనక ఎవరితో అబద్ధాలు అనేవి చెప్పరనమాట. ఎవరైనా వీరిని మోసం అంటే చేస్తే మాత్రం తట్టుకోలేరండి. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని ఏంటంటే గనక మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏంటంటే గనక సహాయం చేయరు, ఏ హెల్ప్ అనేది చెయ్యరు. ఎలా ఉన్నావని అడిగేవారు కూడా వీళ్ళను ఏంటంటే గనక లేరని చెప్పొచ్చు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ 3 రోజులు దేవుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎంతో అదృష్టం అంటే లభిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. జీవితంలో కొన్ని కొత్త మార్పులు చూడగలుగుతారు. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి అంటే చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకు ఏంటంటే కనుక వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు ఏంటంటే కనుక జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, మంచి అవకాశాలు పొందుకుంటారు. అంటే ఉద్యోగం చేసే దగ్గర మంచి లాభాలు కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యి అంటే సక్సెస్ని చూడలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలంటే కనుక దానికోసం పూర్తిగా ఏంటంటే కనుక పట్టుదలతో చేస్తూ ఉంటారు. అస్సలు వదిలిపెట్టరండి. చాలా కాన్ఫిడెంట్గా పనిని మొదలు పెట్టడం, ఏదైనా చేయాలంటే దానికోసం ఏదైనా ప్రయత్నించాలన్నా సరే కాన్ఫిడెంట్గా ఉంటారు. అది మనకే జరుగుతుంది, మనకే వస్తుందని అనుకుంటారు. ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా అంటే జీవితంలో ఏంటంటే కనుక తోడుగా నించుంటారు. గట్టిగా ధైర్యంగా ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు. దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ 3 రోజులు దేవుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ పరమశివుడు అండి. ఈ 3 రోజులు ఆ పరమశివుడి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అఖండ అదృష్టం అనేది మీరు పొందుతారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా మీరు
ఒక శనివారం ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక 5 అంటే మారేడు దళాలను సమర్పించండి. 5 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల మీకు శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో విజయాలు మీరు చూడగలుగుతారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు మీరు ఏంటంటే కనుక శివానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరనమాట. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అనుకూలిస్తుంది. మిమ్మల్ని ఇంకా ఎవరు ఏం చేయలేరనమాట. మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టలేరు, మీ దగ్గరికి రాలేరు. మీకు దిష్టి దోషాలు ఇలాంటివి ఉన్న తొలగిపోతాయి. మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఒక్కసారి ఏంటంటే కనుక ఆ శివుణ్ణి తలుచుకొని మీరు పనులు కనుక చేసుకుంటే ఇంకా మీ జీవితంలో తిరుగుండదని చెప్పొచ్చు. జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏ శక్తి ఏంటో మీకు తెలుసు. అలానే కాకుండా మీరు అంటే ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారండి. తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి దానికి ఏంటంటే కనుక టెన్షన్ పడిపోతారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు. వీరికి నాయకత్వం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. తులారాశి వారు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా పట్టుదల వ్యక్తులు అనమాట. తులారాశి వారికి 3 రోజుల్లో అదృష్టం వరిస్తుంది. అపార ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. తులారాశి వారిని పెళ్లి కోసం ప్రయత్నించే వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారిని పెళ్లి చేసుకునేవారు చాలా అదృష్టవంతులు. వీరి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. తులారాశి వారికి 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం అంటే చాలా ముఖ్యము. చేయాల్సి రావచ్చు. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. జాగ్రత్త పడండి. ఈ 3 రోజులు బయటికి అంటే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. బయటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడండి. కొంచెం ఏంటంటే కనుక ఏదైనా పని చేస్తే దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటి వారితో పని చేసినా మీకు కావలసిన వాళ్ళతో పని చేసినా కొంచెం జాగ్రత్త. 1-2 సార్లు ఆలోచించి పనులు మొదలు పెట్టండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. దానివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. ఈ 3 రోజులు బయటికి వెళ్లే ముందు మీరు అంటే శివుణ్ణి తలుచుకొని వెళ్ళండి. ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. తులారాశి వారికి 3 రోజుల్లో వీలైతే అంటే ఏంటంటే కనుక ద్రాక్ష పళ్ళు కానీ లేదంటే కనుక మీరండి బతాయిలను కానీ మీరు ఏంటంటే కనుక దానం చేయండి. అలా దానం చేస్తే మంచి జరుగుతుంది. దానం చేసే వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దానం చేసే వారికి దైవానుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా మీ జీవితంలో మీరు మంచి మార్పులను చూడగలుగుతారని చెప్పొచ్చు. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దానిమ్మ పళ్ళు కానీ జామ పళ్ళు కానీ ఇలా 5 దానం చేస్తే మంచిది. వీలు లేకపోతే అరటి పళ్ళను కూడా దానం చేయొచ్చు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు కూడా వదులుకోకండి. తులారాశి వారికి 3 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడాలి. గొడవలు పడకండి. ప్రతిదానికి ఆవేశపడకండి. టెన్షన్ తీసుకోకండి. మీకే నష్టం చేకూరుతుంది. మీ సంపాదన విషయంలో ఏంటంటే కనుక మీ సీక్రెట్స్ ఎవ్వరికి చెప్పకండి. దానివల్ల కూడా ఏంటంటే కనుక ఎక్కువగా మీకు ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి కొంచెము ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీరు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది, ఎంత తెలివి ఉందనేది మీరు గ్రహించుకోగలుగుతారు కదా. అలా మీరు అంచనా వేసుకుని మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొంతమంది ఓర్వలేని వారు మీ చుట్టూదానే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కనుక RS అనే లెటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీరి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీ అదృష్టానికి అడ్డుపడతారు. మీ అదృష్టాన్ని ఆపారనుకుంటారు. మీ ఎదుగుదలను చూస్తే ఓర్వలేకపోతారు. మీరేంటంటే కనుక చక్కగా ఉండ మీకు అస్సలు కూడా నచ్చదు. వీరి వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు అంటే తలెత్తాయి. ఇప్పుడు కూడా తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. సోమవారం లేదా శనివారం మొదలుపెట్టి మీరేంటంటే కనుక ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఎలాంటి ఆటంకాలు అనేవి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు నీలం రంగుల బట్టలు ఏంటంటే కనుక అస్సలు కూడా అనుకూలించవండి. అవి ధరించకండి. దానివల్ల మీకు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందన్నమాట. అలానే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏంటంటే కనుక గణపతిని తలుచుకుంటూ వెళ్ళినా మీకు మంచి జరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు లేకుండా ఆ పనులు ఏంటంటే పూర్తయిపోతాయి. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎవరిని నమ్మకండి. గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి. మీరు స్నేహితులైనా సరే మీ పర్సనల్ని మాత్రం షేర్ చేసుకోకండి. ఆ స్నేహితులే ఒకప్పటి శత్రువులని మీరు ఏంటంటే కనుక అంచనా వేసుకోండి. అలానే ఏంటంటే కనుక మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలించాలంటే కనుక మీరు ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేస్తూ ఉండండి. దైవారాధన చేయటం వల్ల మీకు మంచి జరగడంతో పాటు అద్భుతాలు కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఏంటంటే కనుక నీలం రంగుల బట్టలు ధరించి
గురించి ఇంటర్వ్యూకి వెళ్ళకండి, ఉద్యోగం కోసం వెళ్ళకండి, వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా సరే అంటే ఇలా మనకు మీటింగ్లు ఇలా ఉంటాయి కదా, వాటి కోసం వెళ్ళకండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో నీలం రంగు బట్టలు తప్ప మిగతావి మీరు ఏవి ధరించినా మీకు బాగా కలిసి వస్తుంది. ఏదైనా సమస్య వస్తే దాని గురించి మీరు ఆలోచించి టెన్షన్ పడిపోకండి. అలా టెన్షన్ పడితే మీకే నష్టం. ఇంకా తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో ఆకుపచ్చ, ఎరుపు, నలుపు దుస్తువులు, గులాబీ రంగు దుస్తువులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఇవి ధరించవచ్చు. మీ అదృష్ట సంఖ్య ఏంటంటే కనుక 2, 4, 9 ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. అలానే మీరు ఏంటంటే కనుక తూర్పు దిక్కు ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయండి. మీకు ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఎక్కువగా ఏంటంటే కనుక ఆలోచించకుండా వాహనం నడపటం, లేదంటే కనుక రోడ్డు అంటే క్రాస్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి అంటే క్రాస్ చేయటం, ఇలాంటివి చేయటం మీకు మంచిదనమాట. అలానే కాకుండా ఈ తులారాశి వారికి అండి ఎక్కువగా ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు ఏంటంటే నష్టాలు లేవు కానీ లాభాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదలను చూడలేకపోతున్నారు. ఎదుగుదల ఏంటంటే కనుక చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా RS అనే లెటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరితో మాట్లాడేటప్పుడు, వీరితో మీరు ఏదైనా పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి నా వాళ్ళు అనుకోవడం తప్పు. వీళ్ళ వల్ల ఏంటంటే నష్టం చేకూరుతుంది. ఇంకా అలానే కాకుండా ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే కనుకనండి చెప్పాలంటే వీలుంటే మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి, అక్కడ కాసేపు కూర్చోండి. అలానే కాకుండా పరమశివుడిని ఇష్టంగా పూజించండి, కష్టంగా కాదు. అభిషేకం కూడా చేసుకోవచ్చు, మారేడు దళాలను కూడా సమర్పించవచ్చు. అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు సక్సెస్ అవుతుంది. ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. మీ కోరికలు ఉంటే కూడా జరుగుతాయి. ఒక నిమ్మకాయని తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి దాన్ని ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా చేయటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అలానే కాకుండా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం చేసుకోండి. మీకు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం అనేది తప్పక ఏంటంటే కనుక కలుగుతుందనమాట. అలానే కాకుండా ముఖ్యంగా అండి ఇంకా మనం ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికులు కదా, వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక అనార్థాలు, అపార్థాలు మధ్యలో వచ్చి మూడో వ్యక్తి కల్పించుకొని లేనిపోనివి చెప్పేసి భార్యాభర్తల్ని విడదీసి భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉన్నవారు కూడా కలుస్తారు. నిజం చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారిని చేసుకునేవారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే తులారాశి వారి యొక్క మనసు వెన్నలాగా కరిగిపోతుంది. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అర్థం చేసుకునేంత గుణం వీరిలో ఉంటుంది. వీరేంటంటే కనుకనండి చెడుగా ఎప్పుడు కూడా బాగుపడాలనుకోడండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను లైఫ్లో ఎదగాలి, నేను మంచి గోల్ని రీచ్ అవ్వాలి, నేను కూడా అందరిలాగా బ్రతకాలి, నేను కూడా బాగా సంపాదించుకోవాలనే తపన వీరిలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఏది చేసినా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే కనుక చేయటం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ చేసేది మాత్రం ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ పెట్టి చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క తులారాశి వారు.